మీడియా మిత్రులు కూడా ఒక మనవి ఏంటంటే ఇక్కడ ఏబిఎన్ ఛానల్లో ఎన్టీవీ కొన్ని ఉన్నాయి. ఖాళీ స్థలాలు చూపించి ఖాళీ అయిపోయిందని చెప్తారు. ఆ ఛానల్ నుంచి కూడా మీరు కూడా ఫైట్ చేసి అక్కడ ఉందో లేదో కూడా నిజస్వరం బయట పెట్టాలని ఈ మదనంలో మోహన్ చేస్తున్నాం. జగన్ సింహంలో వచ్చింది. ఇక్కడ జనం చూడడం సునామీ. ఖాళీ ప్లేస్ లో ఖాళీ కుర్చీలు లేవు. ఎక్కడ నిండిపోయింది. ఫుల్ స్టాప్. ఓపెనింగ్ లో ఫస్ట్ చేస్తున్నారు ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ5 కొన్ని ఛానల్. ఆ ఛానల్ చూసి మీరు కూడా ఇక్కడ ఉన్నాయో లేవో అవినీతిని ఖండిస్తున్నాం. మీడియా మోహంగా ప్రదర్శిస్తున్నాం. జగన్ జగన్ సింహం సింగల్ గానే వస్తుంది. లేడు. మీడియా మిత్రులు కూడా ఇదే నా సపోర్ట్. చూడండి చూసి ఎక్కడన్నా ఖాళీ కూర్చొని ఈ ప్రకటన ద్వారా చూడండి. ఎక్కడ లేవు. ఇప్పుడు టైం ఎంత అయిందో ఆ టైం ప్రకారం చూడండి. ఈ టైం ప్రకారం 11ంటికి తీసి 1:00 3ంటికి వెళ్ళిపోతున్నారని పెడుతున్నారు. 11ంటికి ఇప్పుడు 3 మొత్తం ఫుల్ అయిందో లేదో గ్రౌండ్. ఈ మీడియా మీరేంటి డోంట్ టీవీ ఈ టీవీ కూడా కవర్ చేసి నిజ స్వరూపం బయట పెట్టాలని ఏబిఎన్, టీవీ5, ఎన్టీవీకి హెచ్చరిస్తాం. ఖాళీ కూర్చోంటే ఇప్పుడు చెప్పండి. దమ్ముందా? టైం ఎంత అయింది? 3:30. ఎక్కడే ఖాళీ కూర్చుని చెప్తుండే అవన్నీ వెళ్ళిపోతున్నారా? ఇంకా వచ్చే వాళ్ళు జన సముద్రం కింద ఉన్నారు. ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. ఈ టైం కరెక్ట్ గా చూడండి. ఈ మీడియా మిత్రులకి ఇదే నా సవాల్. కరెక్ట్ గా చూడండి సవాల్. అక్కడదే ఇక్కడే వద్దు. ఖాళీ కూర్చుని అక్కడ చూస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? జగన్మోహన్ రెడ్డి ఇంకొక అరగంటలో వస్తాను. 10 నిమిషాలు. అప్పుడు కూడా ఫుల్ అయిపోయింది. ఇది వెళ్ళిపోయిన తర్వాత తీసి ఖాళీ కూర్చొని పెడుతున్నారు. ఇదే హెచ్చరిక. డోన్ టీవీ కూడా కవర్ చేయండి. ఎక్కడ ఏబిఎన్ ఉంటే అక్కడ ఫుల్ సపోర్ట్ వెళ్ళిపోయారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో కాకుండా దేశంలోనే ఒక విప్లవమైన మార్పును తీసుకొచ్చిన మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇది 2వ మీటింగ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మొదట భీముల్లో చూసాం. జనసంద్రంగా మారింది సముద్ర తీరం అంతా. ఈ రోజు అదే దెందులూరు నియోజకవర్గంలో కూడా జన సునామీ యొక్క సృష్టించబోతుంది. ఆయన గత 4.5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే ఆయన్ని మరొకసారి సీఎం పీఠాన్ని ఎక్కించడానికి ఈ రాష్ట్ర ప్రజలు వేలాదిగా ఈ యొక్క మీటింగ్ వచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. మరి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేస్తూ జై జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.